డబ్బింగ్ చిత్రాలతో నిర్మాణం ప్రారంభించి ఆ తర్వాత నటరత్న ఎన్టీఆర్ హీరోగా కంచుకోట, నిలువు దోపిడీ, పెత్తందారులు, దేశోద్ధారకులు వంటి భారీ చిత్రాలు నిర్మించారు నిర్మాత విశ్వేశ్వరరావు. ఆ తర్వాత ఆయన నిర్మించిన ప్రయోగాత్మక చిత్రం తీర్పు. విశ్వేశ్వరరావు కమర్షియల్ చిత్రాలే నిర్మించినా వ్యక్తిగతంగా ఆయన ఆశయాలు వేరు. సహజీవనం, సమజీవనం తొలి నుంచి ఆయన ఆశయాలు. నవ సమాజ నిర్మాణానికి తన వంతు కృషి చేయాలని ఆయన అనుకునేవారు. తన ఆశయాలకు అనుగుణంగా సినిమాలు తీయాలని కూడా అనుకునేవారు. దేశోద్ధారకులు చిత్రం తర్వాత మరో సినిమా కోసం ఆలోచిస్తున్న తరుణంలో విశ్వేశ్వరరావు మేనకోడలు పద్మిని రాజన్ చెప్పిన ఓ కథ ఆయన్ని ఆకట్టుకుంది. ఆ కథలో తను ఆశించే ఆశయాలు ఉండడంతో దానిని సినిమాకు అనుగుణంగా మార్చారు. ఆ తర్వాత మహాకవి శ్రీశ్రీకి కబురు చేశారు. ఆయనకి కథ చెప్పగానే బాగుందని అన్నారు. ఇద్దరూ కలిసి మాటలు రాశారు. ఇంతకుముందు పాటలు రాసిన అనుభవం ఉండడంతో సినిమాలోని పాటలన్నీ విశ్వేశ్వరరావే రాశారు. లీగల్ డ్రామాకు సంబంధించిన కథ కావడంతో సినిమాకు తీర్పు అని పేరు నిర్ణయించారు. అంతవరకు విశ్వేశ్వరరావు నిర్మించిన అన్ని చిత్రాలకు సిఎస్ రావు దర్శకుడు. కానీ ఇది ప్రయోగాత్మక చిత్రం కావడంతో ఖ్యాతి వచ్చినా అపఖ్యాతి వచ్చినా తనే భరించాలని తీర్పు చిత్ర దర్శకత్వ బాధ్యతలు తన భుజాన వేసుకున్నారు విశ్వేశ్వరరావు. తర్వాత తన హీరో బావ ఎన్టీఆర్ దగ్గరకు వెళ్ళారు. ఆయనకు కథ గురించి చెప్పగానే బాగుందని అభినందించారు. తన సమర్పణలో సినిమా నిర్మించడానికి అంగీకరించారు. సినిమాలో న్యాయమూర్తి పాత్రను ఎన్టీఆర్ పోషించారు. మరో కీలక పాత్రలో మహానటి సావిత్రి నటించారు. ప్రభాకర రెడ్డి, ధూళిపాళ, ముక్కామల ఇతర పాత్రలు పోషించారు. వీరు కాకుండా 8 మంది కొత్త నటీనటుల్ని పరిచయం చేశారు విశ్వేశ్వరరావు. వారిలో ముఖ్యంగా చెప్పాల్సిన నటి సంగీత. వరంగల్కి చెందిన సంగీత అసలు పేరు లత. ఒక తమిళ చిత్రంలో నటించడం కోసం వరంగల్ నుంచి మద్రాసు వచ్చారు లత. అయితే ఆ తమిళ సినిమా మధ్యలోనే ఆగిపోయింది. స్టిల్ ఫోటోగ్రాఫర్ భూషణ్ తీసిన లతా ఫోటోలు చూసి ఆమెకు అవకాశం ఇచ్చారు విశ్వేశ్వరరావు. ఆమె పేరుని సంగీతగా మార్చారు. ఈ సినిమా తర్వాత బాపు తీసిన ముత్యాల ముగ్గు చిత్రంలో సంగీతకు అవకాశం వచ్చింది. ఆ సినిమా హిట్ కావడంతో సంగీత బిజీ అయ్యింది. కొత్త ఆర్టిస్టులకు 3 నెలల పాటు తన ఆఫీసులోని ట్రైనింగ్ ఇచ్చారు విశ్వేశ్వరరావు. ఆ తర్వాత మైసూర్లోని ప్రీమియర్ స్టూడియోలో షూటింగ్ ప్రారంభించిన తర్వాత కూడా సెట్స్లో కొంతకాలం శిక్షణ ఇచ్చారు. దానివల్ల కొత్త నటీనటులు చాలా ఈజీగా నటించగలిగారు. తన గత చిత్రాలకు పనిచేసిన సాంకేతిక నిపుణులు ఎవరిని తీసుకోకుండా కొత్త టీమును ఎన్నుకున్నారు విశ్వేశ్వరరావు. ఫోటోగ్రఫీ మోహన్ కృష్ణ, సంగీతం చక్రవర్తి, ఎడిటింగ్ హనుమంతరావు. ఇలా తను అనుకున్న విధంగా తీర్పు చిత్రాన్ని తెరకెక్కించారు. 1974లోనే సినిమా పూర్తయినా వెంటనే విడుదల చేయలేదు. ఆర్థిక పరంగా ఆలోచించి సినిమా తీయలేదు కనుక మొదట అవార్డుల మీద దృష్టి పెట్టారు. నంది అవార్డులకు తీర్పు చిత్రాన్ని పంపించగా 3 అవార్డులు వచ్చాయి. అలాగే తెలుగులో రూపుదిద్దుకున్న ఈ తొలి ప్రయోగాత్మక చిత్రాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుర్తించి వినోదపు పన్ను రద్దు చేసింది. కేవలం ₹1 పై తరగతుల వారు, ₹0.50 క్రింది తరగతుల వారు చూసే సౌలభ్యాన్ని ప్రభుత్వం కల్పించింది. 1975 అక్టోబర్ 1న విడుదలైన తీర్పు చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. అలాగే తెలుగులో సీక్వెల్ చిత్రాలకు శ్రీకారం చుట్టిన ఘనత కూడా విశ్వేశ్వరరావుదే. తీర్పు చిత్రానికి ప్రేక్షకుల ఆదరణ లభించడంతో దానికి సీక్వెల్గా మార్పు చిత్రం తీశారు విశ్వేశ్వరరావు. 1978లో వచ్చిన ఈ చిత్రంలో తన గురువు దర్శకుడు పి పుల్లయ్యతో ముఖ్య పాత్ర వేయించారు. తీర్పు చిత్రంలో ఎన్టీఆర్ న్యాయమూర్తిగా నటిస్తే మార్పు సినిమాలో ఈనాడు దినపత్రిక అధినేత రామోజీరావు ఆ పాత్ర పోషించారు. అతిథి పాత్ర ఇది. అయినా రామోజీరావు ఉన్న ఫోటోను ఈ సినిమా ప్రకటనల్లో ప్రముఖంగా వేయడం విశేషం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.